హాయ్, నేను మీ మెరీన్ పీర్జాదా. కంగ్రాచులేషన్స్ ఫర్ ఓల్గా వీడియోస్. కంగ్రాచులేషన్స్ ఓల్గా వీడియో ఫర్ 17 million. అదయ్యా మ్యాటర్. సార్ ఇప్పుడు మన పరిస్థితి ఏంటి సార్? అడ్రస్ చెప్పింది కదా, పద. ఓకే, వెళ్ళి పట్టుకుందాం. సార్ మరి ఈమె పరిస్థితి? Leave me, sir. I have to go because I got a job. ఓకే, గుడ్ లక్. ఆ సెల్లో ఉన్న ఇద్దరిని కూడా వదిలేసేయండి. సరే సార్. Thank God. ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరు ఊహించరు. అరే మామ, ఇవన్నీ కాదురా, మన మెగాస్టార్ గారి 155వ సినిమాకి నేను డైరెక్టర్ అయితే నీ లైఫ్ సెటిల్ రా మామ. ఇంకా నువ్వేం ఆలోచించవసరం లేదు. నీ లైఫ్ ని నేను తీర్చిదిద్దేస్తా. తర్వాత వీడికి కూడా లైఫ్ ఇచ్చేస్తా. ఆహా, ఏం చెప్పావన్నా? అన్నా ముందు కథ చెప్తా, వినండి. ఇందన్నా తీసుకో. అన్న కథ చెప్తుండు, కొట్టి. అరే బావా, కథ చెప్తా వినరా, కూల్గా వినండి, బాగుంటది. చెప్పరా. ఓపెన్ చేస్తే ఒక జీపు అలా వస్తుండదురా. ఇటు నుంచి జనాలు పరిగెత్తుకుంటూ వస్తారు. ఇంతలో నిన్ను నమ్ముకుని ఇండస్ట్రీకి వచ్చా, మెగాస్టార్ ఇప్పుడు మెగాస్టార్ సినిమా ప్లాన్ చేస్తావా? దరిద్రుడా, నిన్ను నమ్ముకుంటే తీసుకొచ్చి లోన్ కేసావు. ఇంకోసారి కథ అన్నావంటే థూ. సార్ అరే మీ ఇద్దరికి కొన్ని రోజులు ఇండస్ట్రీలో బతికే ఇది ఉందిరా, బయలుదేరండి. సార్ జరిగిందంతా ఒక కథలా చెప్పండి సార్ మాకు. అరే బంగారం, చెప్పే కదా ఇది, చూసే కదా. పదండి, బయలుదేరండి. పదండి. రే నువ్వెక్కడికి రా, కూసో. ఎక్కడికి వెళ్తున్నావు నీ అయ్యా? కూసోపే నాటకాలని. పోండి సార్, మస్తు మందిని చూశాను. సార్ పూజ ఇంటికి వెళ్ళాం సార్, అక్కడ ఎవరు లేరు. ఇప్పుడు ఏం చేయమంటారు? సరే సార్. ఓకే సార్. అన్నీ చూసుకుంటానంటాడు ఈయన, ఇంకా మీ మీదకి ఇక్కడ. సూపర్. సుభద్రే నేను దేవుడు అనేసిందయ్యా. ఏం ట్రాప్ చేసామయ్యా. డాక్టర్తో మొదలైంది. శ్రీనివాస్ మీద అటాక్ చేసింది సుభద్ర కాదు, పూజ. మీకు కాల్ చేసి రమ్మన్నది ఎందుకో తెలుసా? మీకు ఒక విషయం చెప్పాలి. శ్రీనివాస్ నాతో మాట్లాడాడు. నన్ను పిలిచి డాక్టర్ నువ్వు చెప్పిన మ్యాటర్ అంతా చెప్పాడు. నిన్ను షూట్ చేసిన సుభద్ర కాదు, నీ ఎక్సెలవర్ పూజ. సుభద్రకు నీమే స్వార్థం, పూజకు నీపై కోపం. అయినా వాళ్ళ లైఫ్ గురించి క్లియర్గా ఉన్న నీ ఆలోచన నన్ను ట్రాప్ చేసింది. దాంతో నాతో ఎండింగ్ ప్లాన్ ఓకే చేశా. సార్ తప్పులు వెతుక్కుంటూ పోతే రామాయణంలో కూడా తప్పులు కనిపిస్తాయి సార్. అర్థం చేసుకుంటే రావణాసురుడిలో కూడా మంచి కనిపిస్తుంది. ఆ లాజిక్ ఉంది కాబట్టే కదా కనెక్ట్ అయి మీతో ఉన్నాను. అరే నైస్గా ట్రాప్ చేసాం. నైట్కి నైట్ ప్రొడ్యూసర్తో కాల్ చేయించి పూజ మైండ్ చేయించడమే ఓ ట్రాప్. చెప్పండి డైరెక్టర్. చూస్తున్నానండి, అదే పనిలో ఉన్నాను. శ్రీనివాస్ కూడా చెప్పాడు మీకు ఫోన్ చేస్తాను నేను. నాకు కొంచెం టైం ఇవ్వండి. ఉంటానండి సుందర్ గారు. ఈ డైరెక్టర్ మామూలుడు కాదు. ఈ అమ్మాయి చూడడానికి ఏదో బాగానే ఉంది. డైరెక్టర్ మంచి అమ్మాయిని సెలెక్ట్ చేశాడు. ఈ అమ్మాయిని ఫిక్స్ అవుదాం. ఒకసారి ఫోన్ చేద్దాం.
హలో హలో పూజానమ్మా? అవును సార్. నేను హార్ట్ బీట్ ఎంఆర్ కంపెనీ నుంచి కాల్ చేస్తున్నానమ్మా. ప్రొడ్యూసర్ ఆనంద్ని మాట్లాడుతున్నా. ఓ ఓకే సార్. చూడమ్మా, నా సినిమా డైరెక్టర్ సుందరు నీ ఫోటో ఇచ్చి నీ ఫోన్ నెంబర్ ఇచ్చి తన కథకి నువ్వే హీరోయిన్ అని చెప్పి ఫిక్స్ అయ్యాడమ్మా. నాకు ఆయన చెప్పింది కరెక్ట్ అనిపించింది. నీకు ఓకే అయితే నువ్వే మా సినిమా హీరోయిన్. ఓ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఓకేనమ్మా, రేపు మార్నింగ్ 10:30కి ఆఫీస్కి వచ్చాయి. ఆఫీస్ అడ్రస్ SMS చేస్తా. థ్యాంక్ యూ సో మచ్ సార్. బాయ్. జాబ్ అనేది ఇప్పించి సుభద్రని తెలంగాణ నుంచి ఆంధ్రాకి పంపించడం ఇంకా హైలైట్ ట్రాప్. సుభద్ర హలో. మీరు జాబ్ అప్లై చేశారు కదా? అవును సార్. ఓకే, మీకు మా కంపెనీ నుండి జాయినింగ్ ఆర్డర్స్ మెయిల్ చేసాం. నెక్స్ట్ వీక్ జాయిన్ అవ్వాలి. మీకు ఓకేనా? ఓ థ్యాంక్స్. అండ్ వేర్ ఇట్ ఈస్? ఇట్స్ వైజాగ్. ఓ వైజాగా? చెక్ యువర్ మెయిల్. ఓకే, ఐల్ చెక్ మై మెయిల్. థ్యాంక్ యూ సార్. ఎవరికి ఇంకా వాళ్ళో తెలిస్తే చాలు సార్. ట్రాప్ చేయడం ఈజీ. ఐ మీన్ ఒప్పించడం అన్నమాట. ఒప్పించడం ఇస్ ట్రాప్, ట్రాప్ ఈజ్ ఒప్పించడం. ఏదేమైనా ఒకరిని వెంటబడి ప్రేమించడంలో ఎంత ప్రేమ ఉందో వాళ్ళకి మన వల్ల నష్టం జరుగుతుందని తెలిసి సైడ్ అవడంలో ఇంకా ఎక్కువ ప్రేమ ఉందని నిరూపించావు. కాకపోతే ఒకటి, నీకంటూ ఎవరు లేకుండా చేసుకున్నావు. సార్, ఒక అమ్మాయి ప్రేమ ఎలా ఉండాలో తెలుసా? పాము పగబట్టినట్టు ఉండాలి. కాటేయాలనే పగల కాదు, కలిసి బతకాలనే పగల. మరి ఇప్పుడు నా దగ్గర కాస్త డబ్బు ఉంది. లక్కీగా ఎందుకో నా చేతికి వచ్చింది. నేను బతకడానికేనేమో. సో కొంచెం రిలాక్స్ అయ్యి ఏదో ఒకటి స్టార్ట్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ ఫర్ హెల్ప్. విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. శ్రీనివాస్ సుభద్రని పెళ్లి చేసుకుంటే బెటర్ ఏమో. సుభద్రన పూజన అని మనం అనుకోవడం వేస్ట్. ఇద్దరిలో ఎవరిది పాములాంటి పగో ఆ దేవుడే చెప్పాలి. చూద్దాం ఇంతకీ మన డైరెక్టర్ ఏం చేస్తాడో. చూడు ప్రకాష్, ప్రపంచంలో ప్రేమ ఇంకా ఉంది కాబట్టి ప్రేమికులు ఉన్నారు. ఇక్కడ ప్రాబ్లం ప్రేమది కాదు, ప్రేమికులది. కట్. సూపర్ సూపర్ రా పూజ, సూపర్. బాగా వచ్చింది కదా? బాగా వచ్చింది సార్. డైరెక్టర్ సార్, నమస్తే సార్. బాగున్నారా? మీరు లవ్ సీన్ లో సూపర్, మార్వెలస్. బట్ రొమాన్స్ కూడా యాడ్ చేస్తే చాలా బాగుంటుంది. అదే ముద్దు అది చేద్దాం, అన్నీ చేద్దాం. కానీ మీ సినిమాను ఆడవాళ్ళు చూడరు, ఓకేనా? ఆడవాళ్ళు సీరియల్ చూస్తారు, సినిమా తెంపని. అదేంటి సార్ అలానే సార్? ఆడవాళ్ళు థియేటర్కి ఫ్యామిలీతో వచ్చినప్పుడల్లా సినిమాలు 100 రోజులు ఆడాయి సార్. రియల్ గా ఇండస్ట్రీలో 100 రోజులు ఫంక్షన్స్ జరుపుకున్నాయి సార్. నిజమేనయ్యా, ఇప్పుడు రోజులు మారాయి. హీరోయిన్లు ఏమైనా చూపిస్తే తప్ప ఏం చూసే పరిస్థితుల్లో లేరు. బట్టలు ఉండి ఉన్నట్లుంటే 4 డబ్బులు వస్తాయి. సార్, మీరు సినిమాను చూడండి, మీ సినిమాను అందరూ చూస్తారు. అంతేకాని అది చూపెట్టాలి ఇది చూపెట్టాలి అని అనుకున్నారనుకోండి, ఆడియన్స్ దగ్గర బుక్ అయిపోతారు. సార్, ఒక మంచి సినిమా తీసామన్నా ఆనందంతో ప్రశాంతంగా పడుకోండి, అమ్మాయిల పక్కన కాదు. మీరు కొంచెం మారండి సార్. మారితే సినిమా ఫీల్డ్ మొత్తం మనదే, మారకపోతే అది మీ కర్మ. ఉన్న 56 ఎకరాలు అటే సిటీస్ రాస్తే ఒక కొత్త స్టోరీ తయారవుతుంది సార్. ఆ కష్టం కొంతమంది కామాందుల వల్ల కల్తీలో అవుతుంది సార్. దయచేసి మీరు అలా ఆలోచించుకోండి సార్. అర్థం చేసుకోండి. రైటర్స్గా మమ్మల్ని బతకనివ్వండి సార్. మనం సినిమా వాళ్ళం, సినిమాలో ఉందాం, సినిమాలో ఉందాం, సినిమాలో ఉందాం. కరెక్టే కదా? ఎప్పుడు మారుతారో ఈ ప్రొడ్యూసర్. పూజ, పేపర్ చూసావా? నీ ఇంటర్వ్యూ కావాలంట. హాయ్ మేడం. హాయ్. నా పేరు శ్యామండి. ఓకే. నేను ఆంధ్రజ్యోతి నుంచి వస్తున్నాను. ఓకే. హౌ ఆర్ యు మ్యామ్? ఐఎమ్ ఫైన్, థ్యాంక్ యూ. ప్లీజ్ కూర్చోండి. థ్యాంక్ యూ మ్యామ్. షల్ వి స్టార్ట్? ఈ మూవీ మీకు ఐ థింక్ 6th మూవీ. ఇండస్ట్రీకి వచ్చిన 4 yearsలో
మీ ఫేమ్ చాలా పెరిగింది. మ్యాక్సిమం ఆడియన్స్కి బాగా దగ్గరయ్యే సినిమాలే చేశారు. ఇదంతా మీరు పడ్డ కష్టమా లేక మీ అదృష్టమా? నాకు సినిమాపై ఉన్న ఇష్టం. అవునండి, అందరికీ ఇష్టం ఉండే వస్తారు మేడం. మరి వాళ్ళు ఎందుకు సక్సెస్ అవ్వట్లేదు? ఆ క్వశ్చన్ వాళ్ళని అడిగితే బెటరేమో. అంతేలేండి. ఇంతకీ మీ మొదటి సినిమా అనుభవం గురించి కాస్త మీ మాటల్లో. మాటలేం లేవు, ఎన్ని సినిమాలకైనా నా వర్క్ నా ఎక్స్పీరియన్స్. ఓహో, మీకు ఫస్ట్ ఛాన్స్ ఇచ్చిన డైరెక్టర్ ఫణేంద్రకు మీకు మధ్య గొప్ప రిలేషన్ ఉన్నట్లు గాసిప్స్కి మీరేమంటారు? Why do you fuck your wife daily? What ఏంటి? Why do you fuck your wife daily? What ma'am? It's my personal, please. Okay then. Bye. Why madam? It's my personal life. Oh, okay madam. No personal questions. Only last one question. ఇంత మంచి కెరీర్ ఉండి ముందు బాగా ఎదగవలసిన ఫ్యూచర్ ఉండి ఎందుకు మీరు సడన్గా ఈ నిర్ణయం తీసుకున్నారు? హాయ్, నా పేరు రోహిత్. హలో హాయ్, అందరికి నమస్కారం. వోల్గా వీడియోస్, డూ సబ్స్క్రైబ్ టు వోల్గా వీడియోస్. Congratulations to Olga Videos. Please subscribe Volga Videos. Please do subscribe to Olga Videos. Congratulations for Volga Videos. Congratulations to Olga Videos. Please subscribe Volga Videos. Thank you.